ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఎంతమంది అయితే ప్రయాసపడుతూ ఉంటారో, అది కూడా ప్రభునందు ఎంతమంది అయితే ప్రయాసపడుతూ ఉంటారో, వారి ప్రయాస అన్నిటికీ వ్యర్థం కాకున్నట్లుగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించి దేవుని వలననే అగును. కనుక మనం పొందాలని కోరుకుంటూ ఉంటాము, ఇంకా ప్రయాసపడిపోతూ ఉంటాము. కానీ ఈ దినాన దేవుడు కనికరిస్తేనే, ఆయన దయ చూపిస్తేనే నువ్వు విడుదల పొందుకుంటావు అనేటువంటి సంగతి నువ్వు తెలుసుకోగలగాలి. కనుక మనుషుడు ఏం చేయగలడు, మనుషుడు ఎలా ప్రయాసపడగలడు, దేవుడిని ఎలా మెప్పించగలడు? కానీ ప్రభు అయితే ఒక మనుషుడు నలిగినటువంటి స్థితిని బట్టి ఆయన కనికరిస్తూ ఉన్నాడు, ఆయన బలపరుస్తూ ఉన్నాడు, ఆయన సహాయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనంలో, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుంది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకొనెను. కనుక ఈ దినాన ఆయన గురించినటువంటి అనేక సంగతులు మనం వింటూ ఉన్నాము. యెషయా గ్రంథము 49వ వచనంలో, నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేస్తున్నాడు, తన చేతి నీటిలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఎంతగానో కష్టపడ్డారు, ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినములన్నింటిలో తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన యొక్క మాటలు ప్రతి ఒక్క హృదయంలోని దూసుకుపోయేలా చేయడానికి, ఆయన ఎంతో కృపని సమాధానాన్ని ప్రజల్లో వెదజల్లడానికి దేవుడైతే అతనికి ఎంతగానో శక్తినిచ్చారు. కనుక ఈ దినాన ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మన శక్తిని బట్టి, మన భక్తిని బట్టి కాదు, కానీ ఆయన కనికరం చేత, ఆయన దయ చేత మనల్ని అనుదినము నడిపిస్తూ ఉన్నారు. ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప మహిమ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ప్రభు అయితే అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక చాలామంది చెప్తూ ఉంటారు, వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేయపరుచున్నానని చాలామంది అలా చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నీ యొక్క ప్రయాస అయితే వ్యర్థం కాదు. నీ యొక్క బహుమానం దేవుని వద్దే ఉంది కాబట్టి నీ ప్రయాసకు తగినటువంటి బహుమానం దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా అది దొరుకుతుందని ఈరోజు నువ్వు గ్రహించుకోగలగాలి. అది కూడా ఆయన ఉచితమైనటువంటి కనికరాన్ని బట్టి, ఆయన అపారమైనటువంటి దయని బట్టి ప్రభు అయితే ఈ దినాన్ని నీ జీవితంలో కృపనిచ్చివాడై ఉన్నాడు. యెషయా 49వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా దృష్టికి నేను గనుడినైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తనకు సేవకుడినై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించెను. కనుక నిజమైనటువంటి బహుమానము ఆయన యొద్దే ఉంది. ఆయన నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తూ ఉన్నారు. భూదిగంతముల వరకు అనేకులకు, అన్ని జనులకు వెలిగి ఉండినట్లుగా దేవుడిని నియమించుకుని ఉన్నాడు. కనుక నీకైతే ప్రభు అన్ని విషయాల్లో కూడా కృపనిచ్చివాడై ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కాబట్టి, నిన్ను పోషిస్తూ బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి, ఈరోజు ఎలాగున్నప్పటికీ కూడా, పరిస్థితుల్లో ఎలా ప్రయాసపడుతున్నప్పటికీ, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనేక ఒడిదుడుకులు కలుగుతున్నప్పటికీ, ఆయనైతే నీ ప్రయాసను గుర్తించి నీకు తగిన ప్రతిఫలం అనుగ్రహించి నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు. భూమి మీద ఎవరైతే కష్టపడుతూ ఉంటారో అటువంటి వారు దేవుడికి ఎంతో ఇష్టలుగా ఉంటారు. అందులో దేవుని కొరకు జీవించేటువంటి వారి కొరకు ఆయనైతే ఇంకనూ అత్యధికంగా కృపచూపువాడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో ఆయన కనికరమును బట్టి నీ జీవితంలో ఇది జరుగుతుందని ప్రభు నీతో మాట్లాడుతుండగా నువ్వు స్తుతించు, ఆయన నామమును కనపరచు. ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి దీవెనలు ఇది నన్ను పొందుకోగలుగుతావు. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరూ నీ దయనుందినట్టుగా సహాయం దయచేయండి. నైనా పొందగోరు వాళ్ళ వల్లైనా, ప్రయాసపడే వాళ్ళైనా కాదు, కానీ నైనా నీ యొక్క కరుణించేటువంటి నిన్ను బట్టే కార్యములు జరుగుతాయి. కనుక ఎదురైన ఎవరెవరు ఏ పనుల్లో ఉన్నారో ఆ పనులన్నింటిలోనూ కూడా తండ్రి వారు కనికరింపబడేలాగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని ఆయన తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.